ఒక సంవత్సర కాలంగా ఏ ఒక్క పంటకు కూడా మీరు మద్దతు ధర ఇస్తలేరు, ఏ ఒక్క పంట మీద కూడా మీరు ఆలోచన చేస్తలేరు. మరి ఇక్కడ మెదక్లో, నిజామాబాద్లో, కోరుట్లలో చక్కెర ఫ్యాక్టరీ ఉంటుంది. మేము తెరిపించలేకపోయినాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము వచ్చిన తర్వాత తెరిపిస్తామని ఆనాడు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు, ప్రగల్భాలు పలికిండ్రు, ప్రజలను మభ్యపెట్టిండ్రు, ఓట్లు వేయించుకున్నారు. మరి ఇవాళ అడుగుతా ఉన్నాం, సంవత్సర కాలం అయిపోయింది. కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు మాకు సంవత్సరం పాటు ఏమనకండి అని. మరి సంవత్సరం తర్వాత అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ మీరు మెదకొచ్చిపోయినరు, ఎప్పుడు తెరిపిస్తారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు బోధన్లో షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు కోరుట్లలో షుగర్ ఫ్యాక్టరీ అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మేము రాగానే చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం, ఎన్ని వందల కోట్లైనా తెరిపిస్తామని ఆనాడు ప్రగల్భాలు పలికిన మీరు ఇప్పటి వరకు కూడా కనీసం దాని మీద రివ్యూ చేయకపోవడం ఏందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఏమన్నారు, రేషన్ కార్డులు మేము రాగానే ఇస్తామన్నారు. మీరు వచ్చి ఏడాదాయే ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఇస్తలేరు, కొత్త ఇస్తలేరు, ఇంకా ఏమి కూడా ఇస్తారో ఇవ్వరో డౌట్ వస్తుంది. ఏమన్నా మాట్లాడితే లేదు లేదు రేషన్ కార్డులు ఇస్తాం, రేషన్ బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు, సర్వే చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. మరి అంతకుముందు ఏమన్నారు, మేము మొత్తం ఒక బియ్యమే ఇస్తున్నాడు కేసీఆర్, ఇంకా చాలా ఇస్తాం, చాలా వస్తువులు కలిపి మీకు ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు కేసీఆర్ గారు ఏదైతే మనిషికి ఇంట్లో ఎంతమంది